అమరావతి రాజధానిపై ఎన్ని కుట్రలు పన్నినా అమరావతిలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచంలోనే కార్ల తయారీలో అగ్రగామిగా ఉన్న టెస్లా భారత్లో ప్లాంట్ పెట్టేందుకు ఎప్పటి నుంచో గత 2 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అయితే తాజాగా ఇటీవల కాలంలో అమెరికాలో ట్రంప్తో ఈ టెస్లా అధినేత మస్క్ కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నాడు. దీంతో భారత్లో కార్ల తయారీ పరిశ్రమ పెట్టాలనే ఆలోచన కూడా వారికి ఉంది. గతంలోనే 4-5 రాష్ట్రాల్లో పర్యటించి ఎక్కడ ప్లాంట్ పెట్టాలనే ఆలోచన కూడా చేశారు. ఎందుకంటే అమెరికాలో తయారు చేసిన టెస్లా కారు భారతదేశంలోకి దిగుమతి కావాలంటే కనీసం 80% సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా వాటిని 30% తగ్గించారు. అయినా భారత మార్కెట్లో టెస్లా కారు 40 లక్షల నుంచి 50 లక్షల దాకా పలుకుతూ ఉంది. ఈవీ కారు భారత్లో తయారైన టాటా కార్లు అవన్నీ 13 లక్షలకి 15 లక్షలకి వస్తూ ఉన్నాయి. దాంతో టెస్లా కారు భారత్ మార్కెట్లో అడుగు పెట్టలేకపోతా ఉంది. అదే భారత్లోనే తయారు చేసుకుంటే ఈ దిగుమతి సుంకాలు ఉండవు కాబట్టి భారత మార్కెట్ని కూడా క్యాప్చర్ చేసే అవకాశం ఉంది. ఇక తాజాగా ఒక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో టెస్లా ప్లాంట్ పెట్టేందుకు పరిశీలన చేస్తూ ఉంది. అమరావతి రాజధానిలో ఆఫీస్ పెట్టుకొని ఎన్టీఆర్ జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ కార్ల ఎగుమతికి సంబంధించి అనుకూలంగా ఉండే ప్రదేశంలో టెస్లా కార్ల యూనిట్ పెట్టుకోవడానికి ఒక బృందం పరిశీలనకు రాబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అందుకు అవసరమైన 1000 ఎకరాల భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2-3 ప్రాంతాల్లో పరిశీలించింది. వారు వచ్చే లోపే ఏ ప్రాంతాలు అయితే అనుకూలంగా ఉంటాయి అనేది కొంత స్టడీ చేసి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ దేశీయంగా అమ్మడంతో పాటు 54 దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మచిలీపట్నం పోర్టు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తుంది. ఒకవేళ టెస్లా అధినేత ఎన్టీఆర్ జిల్లాలో కూడా ప్లాంట్ పెట్టినా కూడా 2-3 సంవత్సరాల ప్రొడక్షన్ టైం పడుతుంది కాబట్టి ఈలోగా మచిలీపట్నం పోర్టు కూడా అందుబాటులోకి వస్తుంది, ఎక్స్పోర్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. అయితే అమరావతి రాజధానిలో పెడతారు అనడంలో మాత్రం నిజం లేదు. అమరావతి రాజధానిలో ఈ తయారీ యూనిట్లకి 1000 ఎకరాలు ఇవ్వడానికి అమరావతి రాజధానిలో లేదు. అమరావతి రాజధానిలో కార్యాలయం పెట్టుకోవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో పెద్దవరంలో కానీ జగ్గేపేట పరిసర ప్రాంతాల్లో కానీ లేదంటే నెల్లూరు శ్రీ సిటీ పరిసర ప్రాంతాల్లో కానీ వారు పరిశీలించే అవకాశం స్పష్టంగా ఉంది. అమరావతి రాజధానిలో కోర్ క్యాపిటల్లో తాడికొండ నియోజకవర్గంలో, పెదకూరపాడు నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో ఇలాంటి ప్లాంట్స్ పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే కొన్ని 100,000 ఎకరాలు అవసరం అవుతుంది. అటు ఎన్టీఆర్ జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఆ సంస్థ అధినేత ఏ ప్రాంతం వైపు మొగ్గు చూపుతారు అనే దాని మీద కొంత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.